ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏపీలో పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా అధికారులు హై అలర్ట్‌ని అయితే ప్రకటించారు. అంటే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు కౌంటింగ్‌కి ఒక 2 రోజుల ముందు ఇక్కడ హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలున్నాయని ఈసీకి ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇవ్వడంతో ఒక్కసారిగా ఇక్కడ అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కాకినాడలోని ఏటిమోగ, దుమ్మలపేట, రామకృష్ణారావుపేట ఈ ప్రాంతాల మీద ఈసీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక బలగాలను అక్కడికి పంపించారు. కౌంటింగ్‌కి ఒక 2 రోజుల ముందు ఇక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ స్పష్టంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఈసీకి ఇంటెలిజెన్స్ ఒక నివేదికనైతే నిన్న సమర్పించిన నేపథ్యంలో ఈ ప్రాంతం మీద ప్రధానంగా కాకినాడ, పిఠాపురం ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టిని అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులను కూడా ఇక్కడికి పంపించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎవరి వల్ల అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందో అలాంటి వారిని ముందుగానే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది హింసాత్మక ఘటనలకు ఎవరైతే పాల్పడతారు అనే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే ఏపీలో పోలింగ్ రోజు చాలా హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. పోలింగ్ తర్వాత కూడా అదే హింస కొనసాగిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పల్నాడు కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు ఈ హింస చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో విపరీతంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కౌంటింగ్కి ఒక 2 రోజుల ముందు నుంచి ఇక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయనేది అయితే స్పష్టంగా ఈసీకి ఒక నివేదికనైతే ఇంటెలిజెన్స్ సమర్పించడం జరిగింది. దానికి సంబంధించే ప్రత్యేక దళాలను ఇక్కడికి పంపించారు. ప్రత్యేక బలగాలను కూడా ఇక్కడికి పంపించి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏవైతే కాకినాడలో కొన్ని ప్రాంతాలను, కొన్ని నియోజకవర్గాలను, కొన్ని ఈ కౌంటింగ్ ప్రాంతాలను అనుమానాస్పదంగా ఉన్న కౌంటింగ్ ప్రాంతాలు కావచ్చు, అలాంటి ప్రాంతాలను ఫైండ్ అవుట్ చేసిన అధికారులు మరొక వైపు పిఠాపురంలో కూడా చాలా నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎటువంటి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎటువంటి హింస జరగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కానీ కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.